కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి బలిజ కులస్తులకు తీరని లోటని బలిజ సంఘం నాయకులు అన్నారు. బుధవారం చిత్తూరులోని బలిజ సంఘంలో ముద్రగడకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ 4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పనిచేసి ప్రజాసేవలో తరించారన్నారు. కాపుల అభ్యున్నతికి వంగవీటి మోహనరంగ తర్వాత అంతగా శ్రమించిన ఏకైక నేత ముద్రగడ మాత్రమేనని కీర్తించారు. తన కుటుంబం కంటే కులమే గొప్పదని భావించిన ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటారన్నారు. అవినీతికి దూరంగా ఉంటూ నిస్వార్థంగా రాష్ట్ర వ్యాప్తంగా కాపుల హక్కుల కోసం పోరాటం చేసిన గొప్ప నేతను కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం నాయకులు ఓఎం రామ్దాస్, వికే విశ్వనాథ్, ఆరణి తులసిరామ్, రామమూర్తి, గోపి రాయల్, దేవేంద్ర, ప్రభాకర్, మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు చనిపోవడము మా దురదృష్టము. అతను బలిజలకు చాలా సేవ చేశాడు. మదవలే రీతి మాకున్నటువంటి బీసీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కావాల్సినటువంటి 5% రిజర్వేషన్ కోసము ఎంతో పాడినటువంటి మహానుభావుడు. అటువంటి వ్యక్తి మా కులంలో పుట్టబోడు. అటువంటి వ్యక్తి ఈరోజు మరణించడము మా బలిజ కులాలకి తీరని జరిగింది. కావున అతను ఈరోజు చిత్తూరు బలిజ కులస్థ నాయకులు, బలిజ కుల ప్రతినిధులు మొత్తము నివాళులర్పించడం జరిగింది. అతనికి ఎక్కడున్నా కూడా స్వర్గంలో ప్రాప్తికి జరగాలని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నాను. ముద్రగడ పద్మనాభం గారు 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా సేవ చేశారు. అదేవిధంగా కాపు కులస్తులకు రిజర్వేషన్ కొరకు, బీసీ రిజర్వేషన్ కొరకు ఎంతో ఉద్యమించినారు ఆయన. కాబట్టి మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా మన ముద్రగడ పద్మనాభం గారు మన కాపు కానీ బలిజలకు కానీ ఎంతో సేవ చేశారు. వాళ్ళ రిజర్వేషన్ గురించి కానీ, వాళ్ళ యొక్క హక్కుల గురించి కానీ చాలా పోరాడినారు ఆయన. కాబట్టి ఆయన ఈరోజు లేని లోటు మనకు చాలా ఇదిగా ఉంది. కాబట్టి కాపు ముద్దుబిడ్డ, కాపు రిజర్వేషన్ కోసం పోరాడి కాపు భవనాలు కావచ్చు, కాపు కార్పొరేషన్ కావచ్చు, విద్య కావచ్చు, ఇవన్నీ సాధన ఆయన యొక్క పోరాటంతో వచ్చాయి. ఆయన బలిజ కులం కోసం చాలా పోరాటం చేశారు. అలాంటి వ్యక్తి మన కులంలో పుట్టడం చాలా గర్వంగా భావిస్తున్నాం. అలాంటి వ్యక్తి మరణం చాలా బాధాకరం. కొన్ని రాజకీయ ఎత్తుగడల్లో ఆయన యొక్క జీవితం బలైందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన యొక్క ముక్కుచుట్టుతనం తన్ని ఈరోజు 250 ఎకరాల ఆస్తికి 25 ఎకరాలకు ఈరోజు వచ్చిన అంటే ఆయన ఎంత నిజాయితీగా రాజకీయాలు చేశాడో మనం చూడొచ్చు. ప్రతి రాజకీయ నాయుడు కోట్లు సంపాదించుకున్నాడు, 1000 ఎకరాలు సంపాదించుకున్నాడు మనం చూసాం. కానీ కులం కోసం ఈరోజు ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు. ఏదేమైనా ఇలాంటి వ్యక్తి మన కులంలో పుట్టినందుకు గర్విస్తున్నాం. ముద్రగడ పద్మనాభంతో మాదిరి మన వంగవీటి రంగా గారు కూడా వీళ్ళిద్దరూ మన కులం కోసం అసూలు బాపారు. వీళ్ళ యొక్క మనశ్శాంతిగా పరలోకంలో ఉండాలని చిత్తూరు బలి సంఘం కోరుకుంటూ సెలవు చేసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో ముద్రగడ పద్మనాభం గారు చనిపోవడం మాకి ఇవి 4 రాష్ట్రాలకి బలిజ కులాలకి చాలా నష్టపోయినాం మేము ఇప్పుడు. అట్లా వ్యక్తి
మళ్ళీ కూడా పుట్టి రావాలని చెప్పేసి ఆ భగవంతుని నేను కోరుకుంటూ, అట్లా ఆ వ్యక్తి ఇంకా మళ్ళీ వస్తే మా కులానికి ఎంతో గర్వంగా ఉంటుంది, కులం ఎంతో అభివృద్ధి అవుతుంది. ఈ కులం అభివృద్ధి కావాలంటే అలాంటి వ్యక్తులు ఇంకా ఒక 100 మంది కూడా నన్ను తయారైతే కులం బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటూ, ఈరోజు ఆయనకి నివాళులు అర్పించిన దానికి నాకు చాలా సంతోషంగా అయింది. నేను కర్ణాటక రాష్ట్రం నుంచి ముళబాగుల నుంచి వచ్చినాను ఇక్కడికి. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మన కుల పెద్దలందరికీ నా పేరున నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను.